నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి. సార్, సీఎం రేవంత్ రెడ్డి గారిని నందమూరి బాలకృష్ణ గారు ఇలా కలిశారు. సో దీని వెనకాల రహస్యం ఏంది అంటే బయట కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి మరలా ఒకటి రాజధాని చేసుకుందాం, హైదరాబాద్ రాజధాని చేసుకుందాం అంటే బయట కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల మీద అంటే వీళ్ళిద్దరు సడన్గా కలిశారు. సో ఈ వార్తలు నిజమేనా అన్నట్టుగా బయట కొన్ని వార్తలు వస్తున్నాయి. దాన్ని మీరే ఉంటారు. వార్తలు నిజం కాకపోవచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే బాలయ్య గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలవడానికి ప్రాధాన్యత సంతరించుకున్నది వాస్తవం. కానీ మీరంటున్న దాంట్లో నిజం లేకపోవచ్చు. ఎందుకంటే ముందు టీడీపీలో ఒకప్పుడు పాత మిత్రులు, పైగా అందరూ డంకా బజాయించేది ఏంటంటే చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా చంద్రబాబు నాయుడు గారు గురువు, రేవంత్ రెడ్డి శిష్యుడు అని అంటే దాన్ని ఆయన ఎవడయ్యా చెప్పింది ఆ సన్నాసి, కొలీగ్స్ ఇద్దరం, ఇప్పుడు కొలీగ్స్, ఒక బాసు కంపెనీలో సహోద్యోగి ఎలా ఉంటారు అలా ఉంటుంది. గురు శిష్యులు అని అంటారండి. కాకపోతే బాస్ మీద అభిమానం ఉండకూడదు, అట్లా ఉంటుంది తప్ప గురు శిష్యులు అని చెప్పి ఎట్టకేలకు టీడీపీ కావాలనే పోటీ చేయలేదు, కాంగ్రెస్ సపోర్ట్ చేసిన తెర వెనుక ఇవన్నీ లేనిపోని రూమర్స్ అన్నట్టుగా అన్నిటికీ చెక్ పెట్టేలాగా మాట్లాడారు ఆ మధ్యన. అయితే ఇప్పుడు టీడీపీతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందు కూడా కొంతమంది ఆంధ్రాకి చెందిన గతంలో టీడీపీలో ఉన్న మిత్రులు కొంతమంది పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళని ఒక పార్టీలో కలవడము, మాట్లాడుకోవడం అనేది కూడా మనం వార్తల్లో చూసాం. సో ఇప్పుడు కూడా ఆ పరిచయంతోనూ లేదా ఇతర వ్యక్తులతో ఇతర కారణాలతోనూ ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేబీ బాలయ్య గారు వెళ్ళి కంగ్రాట్స్ చెప్దాం అనుకున్నారు. బాలయ్య గారికి సంబంధించిన ఆస్తులు అవ్వచ్చు, లేదా ఆయన మెయింటైన్ చేసే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి అవ్వచ్చు, లేదా కొన్ని రకాల ఇండస్ట్రీకి సంబంధించిన లావాదేవీలు అవ్వచ్చు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హబ్ హైదరాబాదే కదా. సో దానికి సంబంధించి ఈయన ఏదో కలవడానికి గౌరవంగా కలిసే ఉద్దేశం ఉండుండొచ్చు తప్ప ఎట్లా ఏముండదు. కాకపోతే వాస్తవానికి ఆయన కలవడానికి ప్రధాన ఉద్దేశం ఒకటి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవలేదు, అధికారికంగా కలిసి శుభాకాంక్షలు చెప్పలేదు. రెండోది చెప్తూ తను అంటే సినీ కార్మికులకైతేనేమి, లేదా ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన అయితేనేమి కొన్ని రకాల సదుపాయాలు, వెసులుబాట్లు కల్పించడం కోసం ఒక అర్జీగా ఒక మాట చెప్తే మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా పేపర్స్ మీదకి వచ్చేటప్పుడు ఆయన గతంలో బాలయ్య గారు మనల్ని కలిశారు కదా, దానికోసం ఉంటుంది అనే కన్సర్న్ ఉంటుంది అనే ఉద్దేశంలో కలిశారని నాకు అర్థమైన వ్యవహారంలో చెప్తున్నాను. ఎందుకంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచిందో అందరం చూస్తూనే ఉన్నాం. ఒక చిన్న హాస్పిటల్గా తయారైన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, దానికి ఆయన చైర్మన్. ఓకే, ఆయన ఎంత బిజీగా ఉన్నా, సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఎంత బిజీగా ఉన్నా హాస్పిటల్ ఆయనకి ఫస్ట్ ప్రాధాన్యత అన్నట్టుగా కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన అంత మామూలు హాస్పిటల్లో ఉన్నదాన్ని ఈరోజు దాని మీద ఎన్నో పెట్టుబడులు పెట్టేలాగా, ఎంతోమంది విరాళాలు ఇచ్చేలాగా, దాని దాతలు ముందుకొచ్చి ఇచ్చేలా చేస్తూ, విరాళాలు సేకరిస్తూ హాస్పిటల్ని ఒక కార్పొరేట్ కూడా కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మించడం అనేది చిన్న చితక విషయం కాదు. మీరు ఎవరైనా అడగండి, అరే ఒక మిత్రుడు జరిగితే విన్నాను, అరే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే రోగితో పాటు సహా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అక్కడ ఉండడానికి వాళ్ళు చేసే ఏర్పాట్లు కానీ, అక్కడ ఉండే నీట్నెస్ కానీ, అక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కానీ ప్రతీది కూడా చాలా చక్కగా ఫాలో అయిపోతుంటున్నారు. ఎంత బిజీలో ఉన్నా నెలకు ఒక్కసారైనా ఆయన వచ్చి విజిట్ చేసి అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా చూస్తూ వెళ్తారంట. చాలా సందర్భాల్లో ఈవెన్ ఆయన బర్త్డే టైంలో కూడా వచ్చి ఆయన అందరూ విష్ చెప్తారని, అందరికీ రోగులందరూ కూడా ఒకసారి పలకరిస్తే ఉత్సాహంగా ఉంటుందని, అక్కడ ఉండే రోగులకు కూడా ఎవరెవరైతే ఏ కోరికలు ఉన్నా, ఏ స్టార్స్ని కలవాలనుకుంటున్నారో వాళ్ళని కూడా పరిచయం చేసి తీసుకొచ్చి వాళ్ళకి ముందు పెట్టడం అన్ని రకాలుగా. ఎందుకంటే ఒకసారి మురళీమోహన్ గారి ఇంటర్వ్యూలో కూడా మనం చూస్తే ఎట్లాగా ఉన్న బసవతారకం హాస్పిటల్ని ఈరోజు ఏ స్థాయిలో నిలబెట్టారు, దట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు బాలయ్య బాబు అని కూడా చెప్పారు. ఆయనే కాదు, చాలా సందర్భాలు చెప్పారు. సో అయితే దాన్ని విస్తరించే క్రమంలో అంటే ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగానే ఉంది, ఇంకెక్కడా లేదు. దీనికి ఆంధ్రాలో పెడదామని ఒక ప్రపోజల్ అయితే ఉండేది. మేబీ 2019లో మరలా టీడీపీ ప్రభుత్వం వచ్చుంటే అది సఫలీకృతం అయ్యేదేమో. ఈ ప్రభుత్వం వచ్చాక మరి అవ్వలేదు.
ఈయన ప్రపోజల్ పెట్టలేదు, పెట్టినా అవదని తెలుసు. టీడీపీ ప్రభుత్వం ఏది పూనుకున్నా దానికి చేయరని ఉద్దేశంతోనో మరే ఇతర కారణాలతోనో ఆయన ముందు ప్రపోజల్ పెట్టలేదు. లేదా తెలంగాణలో కూడా అవుట్కట్స్లో అటు కర్ణాటక వాళ్ళకి మహారాష్ట్ర వాళ్ళకి దగ్గరగా ఉండేలాగా మహబూబ్ నగర్ తెలంగాణ బార్డర్లో ఆ జిల్లాల్లో ఎక్కడైనా పెట్టాలని కానీ, లేదా రాయలసీమలో కానీ ఎక్కడైనా పెట్టాలని కానీ, లేదా ఆంధ్రాలో పెట్టాలని కానీ ఒక ప్రపోజల్ అయితే ఉంది ఎక్కడో ఒక దగ్గర. అంటే సరైన స్థలము, మౌలిక సదుపాయాలు అక్కడికి రావాలంటే ఒకటి త్రూ ఫ్లైట్లో అయినా వచ్చి ఎవరైనా చేయించుకోవాలి బాగా ఉన్నవాళ్ళు, లేదా బై రోడ్డు, బై ట్రైన్, అన్ని రకాలుగా సదుపాయం ఉండాలంటే బార్డర్లో పెడితే అటు కర్ణాటక వాళ్ళకి, ఇటు ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి, అటువైపు కర్ణాటక పైన ఉన్న మహారాష్ట్ర వాళ్ళకి కూడా, ఈ 3 రాష్ట్రాల వారికి కూడా ఉపయోగకరంగా ఉండేలాగాను కూడా ప్లాన్ చేశారంట. మేబీ దానికోసం కూడా చర్చోపచర్చలు అయి ఉంటాయి. మరోవైపు ఇద్దరు ఒకప్పుడు టీడీపీకి చెందిన వ్యక్తి కాబట్టి ఎలాగ రాజకీయ వ్యవహారాలు కూడా చర్చకు ఎక్కువగా వచ్చి ఉంటాయి, బట్ ఎక్కువగా వచ్చుండవు. దీని గురించి ఎక్కువగా వచ్చాయని నేను విన్న వార్తల ప్రకారం తెలుస్తోంది. ఇంకోటి ఏంటంటే ఆ ఫాదర్ నిర్మించిన ఇక్కడ తార్నాకలోనో ఎక్కడో రామకృష్ణ హార్టికల్చర్ స్టూడియోస్ అని ఉంది. దాంట్లో ఇప్పటికీ పౌరాణిక సినిమాలకు సంబంధించిన సెట్స్ ఇప్పటికీ సిద్ధంగా వేసి ఉన్నాయి. సో దాన్ని ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో పౌరాణిక సినిమాలు తగ్గిపోయాయి కాబట్టి, ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి 80s తర్వాత పౌరాణిక సినిమాలు చాలా అరుదైపోయాయి. మచ్చుదనకు కూడా ఒకటి కూడా తీయట్లేదు. ఓకే, ఎప్పుడైనా తీస్తే ఇగో చంద్రముఖి లాంటి సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్గా ఏదో చిన్న సీన్లు ఒక పాటకు సంబంధించిన తీయడమే తప్ప పూర్తి నిడి ఉన్న పౌరాణికలు రావట్లేదు. కాబట్టి ఆ స్టూడియోలో ఎక్కువగా ఉపయోగకరంగా ఏమి ఉండట్లేదు. దాన్ని మాడిఫై చేద్దామా, లేదా దాన్ని అందరికీ దూరంగా అయిపోతుంది కాబట్టి ఇటువైపు ఫిల్మ్ నగర్ దగ్గరలో కానీ, మణికొండ దగ్గరలో కానీ, ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గరలో కానీ ఏదైనా ఒక స్టూడియో లాగా నిర్మిద్దామన్న ఆలోచన కూడా ఉందట. దానికి సంబంధించి కూడా కొంత స్థలమును ప్రభుత్వం కేటాయిస్తే ఆ పరంగా కూడా అభివృద్ధి చేద్దామని ఒక ఆలోచనతో కూడా ఉన్నట్టు, ఎన్టీఆర్ గారి పేరుతో, నందమూరి గారి ఫ్యామిలీ తరపున ఎన్టీఆర్ గారి పేరుతో ఏదో ఒకటి పెట్టే ఆలోచన కూడా ఉన్నట్టు చాలామంది సినీ విశ్లేషకులు కానీ, సినీ ప్రముఖులు కూడా చెప్తున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల్లో కూడా ఇటువంటి టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు బ్యానర్ పెట్టేంత వరకు ఎన్టీఆర్ గారి పేరుతో ఒక బ్యానర్ లేదు. అంతవరకు ఎన్టీఆర్ గారిది ఏదున్నా రామకృష్ణ హార్టికల్చర్ స్టూడియోస్ అని ఏదో ఉంటుంది తప్ప నందమూరి తారక రామారావు గారి పేరుతో ఏదీ లేదు. కాబట్టి ఫస్ట్ కళ్యాణ్ రామ్ గారే ఎన్టీఆర్ ఆర్ట్స్ అని పెట్టారు. ఆ తర్వాత చాలామంది యనమండుగురు సంతానంలో ఎవరో ఒకరు కూడా పెట్టచ్చు వేరే రకరకాలుగా, నందమూరి బ్యానర్ అని కానీ, నందమూరి ప్రొడక్షన్స్ కానీ పెట్టలేదు. సో ఇట్లా నందమూరి పేరుతో కానీ, స్వర్గీయ మహానటుడు ఎన్టీఆర్ గారి పేరుతో కానీ ఒక చిన్న స్టూడియో లాంటిది కూడా పెడితే బాగుంటుందనే ఒక ఆలోచన ఉంది. ఆ ప్రపోజల్తో కూడా ముఖ్యమంత్రి గారికి కలిశారు. అందుకని కూడా మన ఫిల్మ్ నగర్ వర్గాల్లో మాట్లాడుకున్న సమాచారం. ఏదైతే బాలయ్య బాబు గారు కూడా ఎప్పుడు కూడా స్వప్రయోజనాల కోసమో, తన కోసమో, కుటుంబం కోసమో ఒక రాజకీయ నాయకుని కలిసిన సందర్భాలు లేవు. సో ఆయన ఇప్పుడు కూడా అయితే క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి కానీ, లేదా హిందూపురం నియోజకవర్గ ప్రజలకు సంబంధించి కానీ, రాష్ట్ర ప్రజలకు సంబంధించి కానీ, లేదా ఇట్లా సినిమా కార్మికులకు సంబంధించి కానీ మాట్లాడతారే తప్ప వేరే ప్రయోజనాల కోసం ఎప్పుడు ఆయన కలిసింది లేదు, కలవడు కూడా. ఆ విషయంలో ఆయన చాలా ఎథిక్స్ ఫాలో అవుతాడు. అది అందరూ చెప్పారు, నేను చెప్పేది కాదు. బాలయ్య బాబు గారు అంటే అందరూ చెప్పారు. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటి, డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేశాక అక్కడ చంద్రబాబు గారు అరెస్టు, కీలక దశలు ఇవన్నీ ఉండడం, తర్వాత రాజకీయంగా ఈ క్యాన్వాసింగ్, ఎన్నికల్లో బిజీ అయిపోవడము, ఇక్కడ కూడా ప్రభుత్వం ఫామ్ అవడం, రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉండడం, కలవలేకపోయారు. సో ఎన్నికలు అయిపోయి పోలింగ్ కూడా అయ్యింది కాబట్టి ఫ్రీ అయ్యారు. మేబీ ఇవాళకి అపాయింట్మెంట్ ఫ్రీగా దొరుకుండొచ్చు, మీరు ఎక్కువ టైం కేటాయించుండొచ్చు, పలానా రోజు అయితే బాగుంటుంది, నేను ఫ్రీగా ఉంటాను అని ఉండొచ్చు. అందుకు టైం కుదిరింది, బాలయ్య బాబు గారు వచ్చిమని ఉంటారు, వెళ్ళారు, కలిశారు, పనిలో పనిగా వీటికి సంబంధించి మాట్లాడుంటారు తప్ప స్వప్రయోజనాల కోసం ఎప్పుడు మాట్లాడుంటారని నేనైతే ఘంటాబద్ధంగా చెప్పగలుగుతున్నాను. సినీ కార్మికులకు సంబంధించి స్టూడియోస్ కూడా అయితే మరికొంతమందికి వృత్తి దొరుకుతుంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.